అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. మా సైబర్ టవర్ మొక్క మా యొక్క విడుదల రజనీ గారు ఆవిడ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అన్నట్టు ప్రెస్ మీట్ అటర్ఫ్లాప్ అయింది. దానికి సంబంధించిన వివరాలు మనం మాట్లాడదాం. సైబర్ టవర్ మొక్క మా యొక్క అసలు మొట్టమొదటిసారి వచ్చింది అనుకుంటా ఈ గవర్నమెంట్ కూటమి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చాక వచ్చిన ఫస్ట్ ప్రెస్ మీటే అబాస్ పాలు అయిపోయిందండి ఆవిడ. పాపం ఎందుకు మాట్లాడుతుందో ఎందుకు వస్తుందో ఏమీ తెలియదు, కానీ వచ్చి నోటికి ఏదో వస్తే అది మాట్లాడింది, మనకు అడ్డంగా దొరికిపోయిందండి. ఇందుకే ఇప్పుడు ఏం మాట్లాడింది విన్నారండి. దా గారు యూనియన్ మినిస్టర్ గారు మొన్న వారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు చెప్పండి, ఏం మాట్లాడుతున్నారు మీరు కదా చెప్పాలి. మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం అక్క. ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవని, పేషెంట్లకు వైద్యం అందించలేమని, నెట్వర్క్ హాస్పిటల్కి డబ్బులు ఇవ్వలేమని, అందరూ ఆయుష్మాన్ కార్డులు ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు. అక్క అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారు కొన్ని రోజులు. ఎందుకంటే అప్పుడు ఏ మంత్రి ఎవరు చేశారు, ఏ డిపార్ట్మెంట్కి ఏ మంత్రి తెలిసేది కాదండి. వాళ్ళ నాని ఆరోగ్య శాఖ మంత్రి అని తెలుసు, మళ్ళీ ఎప్పుడు విడుదల రజనీ గారు వచ్చారో తెలియదు చాలామందికి. పాపం పిల్లలు కూడా జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు రాస్తుంటారు కదా ఎగ్జామ్లో, వాళ్ళ నాని అని రాస్తే తప్పది. ఎందుకంటే అప్పటికి విడుదల రజనీ కూర్చునేది. లేదా హోంమంత్రి ఎవరంటే సుచరిత అని రాస్తే తప్పు, ఎందుకంటే అప్పటికే తానేటి మంత్రి గారు వచ్చి కూర్చునేవారు, పెంట చేసేవారండి. అలాగా ఈవిడ కూడా కొన్ని రోజులు ఆరోగ్య శాఖ మంత్రికి చలామణి అయ్యారు. చలామణి అయిన ఆ అనుభవంతో ఈ రోజున ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద దుష్ప్రచారం చేయడానికి వచ్చింది మా అక్క. ఏంటంటే ఆరోగ్యశ్రీకి డబ్బులు ఎత్తలేదట కూటమి ప్రభుత్వం వచ్చాక, ఏళ్ళు మాత్రం విచ్చలవిడికి ఇచ్చేసారట. కర్మ. అసలు ఇక్కడ నాకు ఒక అనుమానం అనిపిస్తా ఉంది. కూటమి ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా వారి మనసులో ఉన్నటువంటి మాటల్ని మరి ఈ మంత్రుల ద్వారా ఏమైనా అయితే ఈవిడ కూడా మెచ్చుకోవాలండి. ఏదైనా ఒక మాట చెప్పేటప్పుడు ఎదుటోళ్ళకి ఆసక్తికరంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగే విధంగా చెప్పడంలో విడుదల రజనీ గారు కూడా బాగా దిట్ట. అయితే ఈవిడ చూసాక నాకు గుర్తొచ్చింది, ఇక్కడ మా పేటలో ఒక పెద్దమ్మ ఉండేది. ఆ పెద్దమ్మకి రైతు భరోసా ఎకరం ఎంత ఉంది రైతు భరోసా పడింది. ఆవిడ 40 చేయూత ఏదో ఉండేది కదండి, ఆ చేయూత పడింది. ఆవిడ దగ్గర వాళ్ళ మనవడు ఉన్నాడు, అంటే వాళ్ళ కొడుకు కోళ్ళు ఎక్కడో సంథింగ్ ఉంటే వాళ్ళ మనవడు ఆవిడ దగ్గరే ఉంటాడు. ఆ కుర్రోడికి అమ్మఒడి పడింది. అప్పుడు ఎంత అయిందండి, 18,000 ప్లస్ 15,000 ప్లస్ రైతు భరోసా 12,000 అని సంథింగ్, ఒక 50,000 దాకా పడింది ప్రతి సంవత్సరం. అలా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడ్డది. పడిన తర్వాత ఆవిడ ఒకసారి బాబు నాకు ఇలాగ సంథింగ్ అనారోగ్యంగా ఉంది, కడుపులో ఏదో గడ్డ వచ్చింది అంటున్నారు, ఇది ఆరోగ్యశ్రీలో అయిపోతుంది అన్నారు. లాస్ట్ టైము అలాంటి ఆపరేషనే మా చిన్నమేనగోళ్ళకి జరిగింది, అప్పుడు ఆరోగ్యశ్రీలో అయిపోయింది అంటే అప్పుడు అంటే తెలుగుదేశం గవర్నమెంట్లో. ఇప్పుడు నాకు కూడా ఆరోగ్యశ్రీలో అయిపోద్దంట, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను బాబు, ఒకవేళ బ్లడ్ అవసరం అయితే కనుక మీకు ఫోన్ చేస్తానంది ఆవిడ. సరే అమ్మా చెప్పు, నీకు బ్లడ్ అవసరం అయితే నేను పంపిస్తాను అన్నాను. ఆవిడ హాస్పిటల్కి వెళ్ళి తిరుగు టపాలో టింగ్ అని వెనక్కి వచ్చింది. ఏంటి అదే అమ్మా ఎందుకు వస్తావు అంటే, ఆరోగ్యశ్రీలో చేయరట, ఆరోగ్యశ్రీ అసలు జరగట్లేదట బాబు, ఆరోగ్యశ్రీకి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ డబ్బులు ఇవ్వట్లేదట, కాబట్టి ఆరోగ్యశ్రీలో అయితే నీకు ఆపరేషనే అవ్వదు, నీకు ఒకవేళ ఆపరేషన్ కావాలంటే కనుక డబ్బులు ఖర్చు అవుతాయి అన్నారట. సరే పోనీ మరి ప్రాణం అయితే పోగొట్టుకోదు కదా. అప్పటికి సంవత్సరానికి 50,000 చెప్పిన 2 50,000 పడ్డాయి ఆవిడకి. పడితే ఆవిడ లోకల్ ఎలక్షన్లో అమ్మా వైసీపీ మోసం చేస్తుంది, వైసీపీ అన్యాయం, వద్దు వైసీపీ కోటేయద్దంటే నన్ను కూడా కాదని వైసీపీ కోటేసింది ఆవిడ. అది చెప్తున్నాను నేను. లేదు బాబు నాకు నెలకి 50,000 ఇంతకుముందు ఎవరు ఇచ్చారు, నెలకి 50,000 ఇస్తున్నారు కాబట్టి నేను వేస్తున్నాను వేసింది. అయితే ఆ కాంబినేషన్ అందరికీ ఉండదు, ఇది రైతు భరోసా చేయూత అలాగే అమ్మఒడి పడే కాంబినేషన్ అందరికీ ఎవరికో ఒక్కొక్క పథకం పడింది. ఆవిడ ఒక్కరితో అదృష్టవంతురాలు అప్పుడు. అయితే ఎంత అవుతుందని అడిగితే 3 లక్షలు అయ్యిందట. అంటే అప్పుడు దాకా అతను ఇచ్చిన డబ్బులు పాయే, అంతకుముందు దాచుకున్న డబ్బులు కూడా ఒక్క ఆరోగ్యశ్రీతో మట్టాష్ అయిపోయింది. అదే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉండుంటే కనుక ఖచ్చితంగా ఆపరేషన్ ఆవిడకి ఫ్రీగా అవునండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీకి డబ్బులు ఇవ్వకుండా మళ్ళీ ఆ హాస్పిటల్లో బెదిరించేవారండి, ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవని కనుక మీరు ఎవరికైనా చెప్పారా మీ హాస్పిటల్కి ఉన్న లైసెన్స్ కట్టమని. అందుకని వాళ్ళ తెలుగు ఏం చేసేవారు హాస్పిటల్ వాళ్ళు, ఏమంటే ఆరోగ్యశ్రీలో అయిపోద్ది కానీ ఆరోగ్యశ్రీలో అయితే ఇలాగో ప్లాస్టిక్ మెటీరియల్ వస్తుంది, కానీ ఇదైతే మంచి మెటీరియల్, ఈ మెటీరియల్ వేయాలంటే ₹1,00,000 ఖర్చు అవుద్దని ఈ డబ్బులు అక్కడ దొబ్బేవారు వాళ్ళు. అరే బాబు మామూలు చీటింగ్ కాదండి బాబు. అమాయకులు పాపం పేదోళ్ళు వాళ్ళకి ఏం తెలియదు, వెళ్ళిన తర్వాత ఆరోగ్యశ్రీలో కూడా డబ్బులు అడుగుతున్నారు.
ఆరోగ్యశ్రీలో ఆ మెటీరియల్ ఏదో మంచి మెటీరియల్ వేస్తారట, ఇక్కడ వేసే రాడ్ అట, రాడ్ కాదట, అది బంగారం పోతతో వేస్తారట, ఆ పోత అయితే మనం ఎప్పుడైనా కాలు తాగడెట్టుకోవచ్చట, ఇలాంటి ఏదో సునీయ కబుర్లు చెప్పి అది దుంప నాశనం చేసి పారేశారండి. అలాంటి అక్కొచ్చి ఆరోగ్యశ్రీ గురించి మనకి ఇప్పుడు మరి కథలు చెప్తా ఉంటే వినాల్సిన దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఉన్నామండి. హాయ్ చెప్పక్క. ఎక్స్పోజ్ చేస్తున్నారా అనేటువంటి అనుమానం కూడా నాకు కలుగుతాం. ఏమని హెల్త్ వాళ్ళకి అంత ప్రయారిటీ కాదని, మరి ఆరోగ్యశ్రీ ఏమైనా వైండప్ చేస్తున్నారనేటువంటి ఒక అనుమానం కూడా మనకు కలుగుతా ఉంది. ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ వాళ్ళకు సర్లేక వదిలేం, అంతసేపు వెళ్ళాం కానీ మేము. అయితే ఏమన్నారండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక నెట్వర్క్ హాస్పిటల్కి డబ్బులు ఇవ్వట్లేదు, ఆ ఆరోగ్యశ్రీని మీరు ఆపేస్తున్నారా, మీరు వైండప్ చేస్తున్నారా అని అడుగుతుంది అక్క. అక్కకు చిన్న ఆధారం చూపి ఏమండి చూడండి, ఏపీ ఆరోగ్యశ్రీ సర్వీసెస్, ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్, చర్యలు ఉంటాయని ఆసుపత్రులకు ప్రభుత్వం హెచ్చరిక. ఇది ఎప్పుడుదండి న్యూస్? ఇది మే 22, 2024. చాలా జాగ్రత్తగా గమనించాలి. మే 22, 2024 ఏపీలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. ఎప్పటికి? మే 22కే కల్లాస్ అయిపోయింది, అప్పటికే నిలిచిపోయాయి. కారణం ఏంటంటే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ నెట్వర్క్ ఆసుపత్రుల మధ్య జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. ప్రభుత్వం 800 కోట్లు విడుదల చేయాలని నెట్వర్క్ ఆసుపత్రులు డిమాండ్ చేస్తున్నాయి. అంటే అప్పటికే జగన్ రెడ్డి గారి గవర్నమెంట్లో పాత ఎప్పుడో చేసిన ఆపరేషన్కి 800 కోట్లు ఇవ్వాలట, అవి ఎత్తలేదు ఈయన. ఇవ్వకుండా మళ్ళీ బెదిరిస్తున్నాడట వాళ్ళని, అవే కుదరదు, అలాగా మీరు ఇలా చేయాలి అలా చేయాలని ఏమంటే డిమాండ్ చేస్తున్నాయి. చర్యలు తీసుకుంటామని ప్రెస్ వార్నింగ్ ఇస్తుంది. 203 కోట్లు చెల్లించేటట, మిగతాది 800 కోట్లు చెల్లించలేదు. 1500 కోట్లు పెండింగ్ ఉన్నాయి అప్పటికి. ఎప్పటికండి? మే 22కి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చారు? చంద్రబాబు నాయుడు గారు టేక్ ఓత్ యాజ్ సీఎం జూన్ 12 ఉదయం 9:27కి ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు జూన్లో. కానీ మేలోనే 22కే ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయిపోయాయి. ఎందుకంటే జగన్ గారి ఘనకార్యం వల్ల, జగన్ గారు డబ్బులు ఇవ్వకపోవటం వల్ల. కానీ ఇప్పుడు మా సైబర్ టవర్ మొక్క ఏమంటుందండి, చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఆగిపోతున్నాయట. వీళ్ళు మొత్తం పెంట చేసి పెట్టారు. వాటన్నిటిని సరిదిద్దడానికి, దీన్ని స్ట్రీమ్లైన్ చేయడానికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి 2 సంవత్సరాలు టైం పడుతుంది. ఇవన్నీ సెట్ చేసుకుంటే వెళ్ళాలి ఆయన. మనం టైం ఇవ్వాలి. టైం ఇవ్వమని కేతిరెడ్డి చెప్తున్నాడు. మనం ఎంత తిట్టుకున్నా, ఎంత ఇది చేసినా ఆ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వచ్చి ఏటే చంద్రబాబు నాయుడు గారిని అలా టెన్షన్ పెడుతున్నారేంటి, మనం పెంట చేసి పెట్టాం కదా రాష్ట్రాన్ని, ఆయన ఇప్పుడు జనరేట్ చేయాలి కదా, ఆదాయం జనరేట్ చేయాలంటే 1 సంవత్సరం టైం ఇవ్వాలి కదా, ఏటి చచ్చిపోతున్నారేంటి, ఏటి ఆ కంగారెడ్డి మీరు ఆయన ఎందుకు అలా ప్రజలు పెడుతున్నారని సొంత పట్టి ఎమ్మెల్యే తిడతాడు జగన్ గారిని. అర్థమైందండి? ప్రజలు అర్థం చేసుకోండి. ఇదంతా వీళ్ళ డబుల్ గేమ్ డ్రామాలో, వీళ్ళు ఉత్తుత్తి డ్రామాలు, సానుభూతి డ్రామాలు ఇలాగ ఆడుతూనే ఉంటారు. తప్పులు, అబద్ధాలు. వైసీపీ అంటేనే అబద్ధం. మీరు ఏం ఆలోచించక్కర్లే. నిజం చెప్తే వాళ్ళ తల 1000 ముక్కలు అయిపోవాలని బేతాళుడి శాపం ఉంది వైసీపీ వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కళ్ళ కూడా నిజం చెప్పరు, అన్ని అబద్ధాలే చెప్తారు. అది గుర్తుపెట్టుకోండి.